క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరు బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? జూలై మాసం 5వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. పూర్తి వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. నేటి సంఘాలు లేదా క్రైస్తవులు ఎక్కువగా ఆశీర్వాద కోసం క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ అవమానాన్ని భరించడానికి మాత్రము సిద్ధంగా లేరు. ఈ యొక్క పత్రికలో అపోస్తుడైన పేతురు మాత్రం ఒక ఆశ్చర్యకరమైన మాటను చెప్తా ఉన్నారు. మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఎప్పుడు అంటే గనుక క్రీస్తు నిమిత్తము నువ్వు నిందించబడినప్పుడు. నిన్ను గౌరవిస్తే ధన్యుడవు కాదు, క్రీస్తు నిమిత్తం నిందలు భరించినప్పుడు నీవు ధన్యుడవు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. లోకరీత్యా నింద అవమానం అనేది శాపముగా పరిగణించబడుతుంది. కానీ ప్రభు యొక్క దృష్టిలో మాత్రం, దేవుని దృష్టిలో నింద అనేది ఆశీర్వాదం, దీవెనకరం, ధన్యకరమైన జీవితం అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకు అంటే ఆ రీతిగా నిందించబడినప్పుడు మాత్రమే ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలిచి ఉంటుంది అని ఈ వాక్యాన్ని బట్టి పేతురు భక్తుడు మనకు రాస్తా ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అపోస్తలుడైన పేతురు ఈ పత్రికని ఎందుకు రాశాడు అన్నది మనకు తెలియాలి. ఈ యొక్క పత్రిక రోమా సామ్రాజ్యంలో చెల్లా చెదురుగా ఉన్న విశ్వాసులకు రాయబడింది. మొదటి పేతురు పత్రిక 1:1 ఉంటుంది. 2వ వచనం. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ యొక్క ప్రాంతాలలో ఉన్న విశ్వాసులు తీవ్రమైన హింసను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమయంలో వారు ఎగతాళి చేయబడుతున్నారు, ఉద్యోగాలు కోల్పోయారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, సమాజం వారిని తిరస్కరించింది, కొందరైతే మరణించారు, హతసాక్షులయ్యారు. ఆ సమయంలోనే 4వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 12వ వచనంలో మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి అని పేతురు భక్తుడు రాశాడు. అంటే ఈ హింస అసాధారణమైంది కాదు. క్రైస్తవ జీవితంలో నిందించబడ్డం లేదా హింసించబడ్డం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగమే. యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పారు. యోహాను సువార్త 15లో అంటాడు ఆయన, ఇదిగో లోకము నన్ను ద్వేషించినట్లుగానే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, గనుక మీరు ధైర్యంగా ఉండండి. ఇంతకీ ఈ హింస, ఈ అవమానం దేని కొరకు అంటే క్రీస్తు నామమును బట్టి. దీనికి కారణం ప్రతి బాధ ఈ వాగ్దానానికి వర్తించదు. ఈ వాగ్దానం ప్రతి విధమైన శ్రమలోను అవమానంలోనూ నిందించబడుతున్న వారికి ఇది వర్తించదు. ఇది అంటే కొన్నిసార్లు, ఎక్కువ సార్లు మన యొక్క తప్పుల వలన, తప్పుడు నిర్ణయాల వలన, మన యొక్క మాటలను బట్టి, మనం వేస్తున్న అడుగుల వలన చాలా కష్టాలకు గురవుతూ ఉంటాం. ఇక్కడ చెప్పబడుతున్న ఈ వాగ్దానం అటువంటి శ్రమలకు, అటువంటి నిందలకు సంబంధించింది కాదు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 4వ అధ్యాయం 15వ వచనం మొదటి పేతురు పత్రిక. మీలో ఎవడను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఇలాగున ఇప్పుడు చెప్పబడిన వాటిల్లో దేని వలనైనా జరిగి నిందించబడితే ఈ ఆశీర్వాదం అలాంటి వాళ్ళకి కాదు. ఎవరైతే సత్యం కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, క్రీస్తు యేసు ప్రభు కొరకు బ్రతకడాలి అని నిర్ణయించుకున్న వారికి కలుగుతున్న శ్రమను బట్టి ఇక్కడ పేతురు భక్తుడు ఈ యొక్క వచనాన్ని మనకి రాశారు. క్రీస్తు నామమును బట్టి ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే దూషించబడుతున్నారో వారు ధన్యులు, వారి మీద దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటుంది అని ఒక వచనం మనకు తెలియజేస్తా ఉంది. ధన్యులు అని ఈ వచనంలో మనం చదువుతాం. ఇక్కడ రాయబడిన గ్రీకు పదం ఏంటంటే మెకారియోస్ అని రాయబడింది. అంటే అర్థం దేవుని యొక్క కృపలో, అనుగ్రహంలో జీవించే వ్యక్తి అని అర్థం. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు రాస్తారు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు.
ఇదే మాటను పేతురు తిరిగి ఇక్కడ రాస్తా ఉన్నాడు ఈ వచనంలో. ధన్యులు, ఎప్పుడు ధన్యులు అంటే క్రీస్తు నిమిత్తము నిందించబడినప్పుడు ధన్యులు. అలాంటి సమయంలో మహిమాస్వరూపైన ఆత్మ నిలిచి ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అంటే దేవుని యొక్క మహిమను తీసుకొని వచ్చే పరిశుద్ధాత్మ శక్తి, మహిమాన్వితమైన ఆత్మ. ఇది ఎక్కడ రాయబడిందంటే యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని యొక్క ఆత్మ అక్కడ నిలిచి ఉండడం మనం చూస్తాం. అంటే అభిషేకము, దేవుని యొక్క సేవ కలిసి పనిచేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది యోర్దాను నదిలో నుంచి ఒడ్డుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వల్ల యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చినట్లుగా అక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యం పలికారు కదా. ఆత్మ నిలిచాడు అని అర్థం యేసుక్రీస్తు ప్రభువారి సేవ ప్రారంభించడానికి ముందు. ఇది మీ మీద నిలుచుచున్నాడు. ఇది సాధారణమైన నివాసం కాదు. నిలుచుచున్నాడు అంటే ప్రభు ఒక ఆత్మ, ప్రభు మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారు అని అర్థం. లేదా తన యొక్క మహిమను వ్యక్తపరిచే స్థానము లేదా స్థలము, ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుని యొక్క మహిమను ఆయన విడుదల చేస్తాడు అని అర్థం. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మహిమ ఎలా పరచబడేది? మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మినప్పుడు యెహోవా మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును నింపెను అని మనం చదువుతాం నిర్గమకాండం 40:34 సొలొమోను మందిరం కట్టిన తర్వాత కూడా దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు నిలవలేకపోయారు మందిరములో అని మనం చూస్తాం. అంటే దేవుడు దిగి వచ్చే మహిమ అనేది ఒక ఆలయము కాదు, రాళ్లతో కట్టిన ఆలయం అని కాదు. పేతురు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు, అటువంటి మహిమాస్వరూపి అయిన ఆత్మ నిలిచి ఉండాలి ఒక వ్యక్తి మీద అంటే ఆ వ్యక్తి దేవుని కొరకు శ్రమించే వ్యక్తిగా, నిందించబడిన వ్యక్తిగా, అవమానించబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ ఆ వ్యక్తి మీద దిగి వస్తుందంట. ఉదాహరణకు మనం అపోస్తుల కార్యాల్లో స్టెఫను అనే భక్తిపరుని గురించి 6వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. అతని యొక్క ముఖము దేవదూతల ముఖంలా కనిపించింది. అంటే దేవుని యొక్క ఆత్మ స్టెఫన్ మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడిపోయాడు. పరలోకపు మహిమను చూచాడు. ఆయన మరణిస్తున్నప్పుడు ఆయనకు తగులుతున్న రాతి దెబ్బలు చూడలేకపోయాడు, కానీ పరలోకములో ధవళ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువారిని చూచారు. అది మహిమ నిలిచి ఉండడం అంటే కనుక. చాలా మంది అనుకున్నట్లుగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక భక్తిపరుడు శ్రమించబడుతున్నాడు అంటే దేవుడు అతన్ని విడిచిపెట్టాడేమో అనే ఆలోచన చాలా మందిలో వస్తుంది. కానీ పేతురు ఈ గొప్ప సత్యాన్ని వాక్య భాగం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. క్రీస్తు నిమిత్తం బాధ ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటారో వారు దేవునికి, ప్రభువుకి మరింత దగ్గరగా అవుతారు. అంతేకాకుండా దేవుని యొక్క మహిమాస్వరూపైన తన యొక్క ఆత్మ చేత ఆయన దిగి వచ్చి ఆ వ్యక్తిలో ఆయన నివసిస్తాడు అన్నది ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకు శ్రమ పడుతున్నప్పుడే, బాధల్లోనే ఎక్కువగా దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు మాత్రమే శుద్ధి అవుతుంది. ద్రాక్ష ఫలాలలో నుంచి రసం రావాలంటే అది నలిపివేయబడాలి కదా. అలాగనే ఒక విశ్వాస జీవితం కూడా అంతే. దేవుని యొక్క మహిమను పొందుకోవాలి అంటే ఆ నామము కొరకు శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యంగా ఎంచబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. ఎందుకు అని అంటే గనక క్రీస్తు నిమిత్తం దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క సేవా భారాన్ని కలిగి ఎవరైతే దుఃఖముతో, వేదనతో ఉంటారో వారిని ఓదార్చడానికి పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తిని ఆవరిస్తుంది. వారిని ఓదార్చడానికి ఆయనే ఆదరణకర్త అని యోహాను సువార్త 14:16 మనం చూస్తాం. అటువంటి వారిని బలపరచడానికి కదా, అంటే లోపల అంతరంగిక పురుషుని బలపరచడానికి దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది ఎఫెసీ 3:16 ప్రకారం. అంతేకాకుండా ఆ రీతిగా నిందలు అనుభవించుతున్న వ్యక్తిని అనేక మంది ముందు సాక్షిగా నిలబెట్టడానికి దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది. అపోస్తుల కార్యాలు 1:8 ప్రభు చెప్తారు, ఇదిగో నా ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పొందుకున్నప్పుడు మీరు యూదయ, సమరయ, బూదిగంతాల వరకు కూడా మీరు సాక్షులుగా ఉంటారని చెప్పి. నేటి సంఘానికి, విశ్వాసులకు లేదా సేవకులకి పేతురు సందేశం ఏంటో తెలుసా? ప్రభు కొరకు నిందించబడ్డానికి భయపడకండి. వాక్యాన్ని సత్యంతో చెప్పడానికి భయపడద్దు. సువార్త ప్రకటించడానికి వెనకాడద్దు. ప్రభు నామం కొరకు, క్రీస్తు నామం కొరకు అవమానం భరించడానికి సిద్ధంగా ఉండండి. లోకం నిన్ను గౌరవించకపోయిన పర్వాలా, నిందిస్తున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మన మీదకి దిగి రావాలి అంటే మనము ధైర్యంతో, సంతోషంతో ఆ యొక్క అవమానాలను భరించగలగాలి. క్రీస్తు నిమిత్తం వచ్చే అవమానానికి భయపడద్దు. బాధను అనుభవించడానికి
వెనకాడద్దు. పరిశుద్ధాత్మ యొక్క విలువైన సన్నిధిని ఆహ్వానించండి. 10 మంది ముందు గొప్పలు కోరుకోవడం కంటే కూడా దేవుని మహిమతో నింపబడడం చాలా అద్భుతమైనది, దీవెనకరమైనది. ఒకవేళ ఈ వాక్యం వెంటనే మీ జీవితాల్లో సేవ చేస్తూ పరిచర్య చేస్తా అవమానించబడతా ఉన్నారా? మీ మాటల్ని తృణీకరిస్తున్నారా? లక్ష్యం లేకుండా చేస్తా ఉన్నారా? అయినా భయపడొద్దు. ఎందుకంటే మీ జీవితాలు క్రీస్తు యొక్క మహిమను ప్రతిబింబించబోతున్నాయి. మిమ్మల్ని చూసి అనేక మంది దేవుని యొక్క వెలుగు వీరిలో ఉంది అని సాక్ష్యం పలకబోతా ఉన్నారు. కనుక ధైర్యం తెచ్చుకోనండి. మీకు అప్పగించబడిన పనిలో, మీకు అప్పగించబడిన విశ్వాస జీవితంలో ధైర్యంతో ముందుకు సాగండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దేవా, మీ నామము నిమిత్తము మేము అవమానించబడినప్పుడు, హింసించబడినప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు భయపడకుండా నిలబడే కృప నీ బిడ్డలకి దయచేయండి. అటువంటి నిందలతో నింపబడినప్పుడు మాత్రమే అయా నీ యొక్క అద్భుతమైన ఆత్మ మా మీదకి దిగి వచ్చి ప్రభా మమ్మల్ని పొదుగుతుందని ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. అట్టి ఆత్మ చేత బలపరచండి, ఓదార్చండి, ధైర్యపరచమని అడుగుతూ నీ కొరకు ఎక్కడైతే సాక్షులుగా నిలబడతా ఉన్నారో, సేవ చేస్తూ ఉన్నారు ఇదిగో విశ్వాస జీవితంలో ఎదురైతున్న ప్రతి ఒక్క శ్రమ విషయంలో కూడా ధైర్యంతో నిలబడే కృపని బిడ్డలకు దయచేయమని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మరొకసారి ప్రభా ఇదిగో కుటుంబాలుగా దీవించండి. బిడ్డల చదువుల్లో మీరు తోడేయండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించి బలపరచండి. ప్రత్యేకంగా రోగులైన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. బలహీన స్థితిలో ఉండి ప్రభా అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి. స్వస్థత, విడుదల మీ నామంలో దయచేయమని అడుగుతూ ప్రభా ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ దీవెన ఆశీర్వాదం వారిపైకి ఉంచమని అడుగుతూ దేవా వృద్ధులైన వారిని దర్శించండి, ఆదరించి బలపరచమని ఈ దినం చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో కూడా మీరు తోడేయండి, బలపరచమని యేసునామంలో ప్రార్థించి మీ బిడ్డలు ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.